హాయ్! వెల్కమ్ టు షో సాయి ఫుడ్. దోస ప్రిపేర్ చేస్తున్నారా? అయితే ఎప్పుడు ఒకేలాంటి దోస కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్‌గా మనం చీజ్ దోసని ప్రిపేర్ చేద్దాం. ఇలా చేస్తే పిల్లలు రొటీన్‌గా కాకుండా ఇలా చేస్తే ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా చీజ్ దోసని ప్రిపేర్ చేస్తున్నాను నేను. దానికోసం స్టవ్ పైన ఒక పెనం పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి ఏదైనా ఒక టిష్యూ పేపర్‌తో అయినా లేదంటే ఒక కాటన్ క్లాత్‌తో అయినా ఇలా ఆయిల్‌ని మొత్తం స్ప్రెడ్ చేసేసేయండి. పెనాన్ని నీట్‌గా చేసిన తర్వాత ఇప్పుడు దోసపిండిని వేయండి. దోసపిండి వేసేసి మనం దోసలాగా వేసేసుకుందాం. ఇలా రౌండ్‌గా తిప్పుతూ ఇలా దోసని వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్‌తో అయినా కాల్చుకోవచ్చు దీన్ని. నేనైతే ఆయిల్ వేస్తున్నాను. మీకు కావాలంటే ఈ ప్లేస్‌లో నెయ్యినైనా వేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేటివి మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, అలాగే కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కావాలంటే మీరు దీనిపైన కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా, వాటిని ఇలా ముక్కల్లాగా కట్ చేసి వేసుకుంటున్నాను. కావాలంటే మీరు డైరెక్ట్గా అలాగే అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇలా వేసిన తర్వాత మనం మూత పెట్టాలి. కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు చీజ్ అనేది మెల్ట్ అవ్వాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మెల్ట్ అయ్యేంత వరకే ఉంచుకోండి. చూడండి, ఇలా కరిగిపోవాలి చీజ్ అనేది. చూడండి, ఇలా మనకి చీజ్ కరిగితే మనకి టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుంది. చూసారు కదా, చీజ్ మెల్ట్ అయిన తర్వాత పెనం నుంచి దోశని తీసేసేయండి. ఎక్కువ మెల్ట్ అయిన తర్వాత ఎక్కువసేపు ఉంచితే పెనానికి దోశ అతుక్కుపోతుంది. చూడండి, మెల్ట్ కాగానే ఇలా తీసేసుకోండి దోశని. చూసారు కదా, చీజ్ దోశ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు. కాబట్టి ఎక్కువ హడావిడి లేకుండా ఎంతో హెల్తీగా టేస్టీగా చీజ్ దోశని ఇలా రెడీ చేసి పెట్టేసేయండి. ఈ చీజ్ దోశ మనకు కరివేపాకు పొడితో అయితే సూపర్ టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ దోశకి పల్లి చట్నీ అయినా బాగానే ఉంటుంది. ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ చీజ్ దోశ రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీకు పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.